హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ చేయబోతున్నాను. బ్యాచిలర్స్ అలాగే వంట రాని వాళ్ళు కూడా చూసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూశాక మీరే షాక్ అవుతారు, ఇంత సింపుల్ ఆ చికెన్ ఫ్రై చేసుకోవడం అని. ఆలస్యం ఎందుకు, ఇక ప్రాసెస్ చూసేద్దాం రండి. 1/2 kg చికెన్ శుభ్రంగా కడిగి తీసుకోండి ఒక బౌల్లోకి. ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువగా తీసుకోవాలి. 1/2 kg చికెన్కి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయిల్లో నేను ఏ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయట్లేదు. మొదటగా చికెన్నే ఆయిల్లో వేస్తున్నాను చూడండి. మొత్తం చికెన్ని ఆయిల్లో నెమ్మదిగా వేసేయండి. ఇప్పుడు ఒకసారి చికెన్ని గరిటెతో చక్కగా కలపండి. ఇప్పుడు చికెన్ మీద మూత పెట్టేసి స్టవ్ను సిమ్లో పెట్టేయండి. ఒక 10 మినిట్స్ పాటు చికెన్ని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక స్పూను జింజర్ పేస్ట్ను వేయండి. దాన్ని చక్కగా కలపండి చికెన్లో. ఇప్పుడు చిన్న టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలపండి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి చికెన్ని ఉడకనివ్వండి. ఒకసారి మూత తీసి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని వేసుకోండి. నెక్స్ట్ చికెన్ని మొత్తం ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు సాల్ట్ను యాడ్ చేయండి. ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసేయండి. తరువాత నెమ్మదిగా దాన్ని బాగా కలపండి. ఒకసారి మూత పెట్టేసి కొంచెం 1 మినిట్ పాటు కుక్ చేయండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసి దాన్ని చక్కగా కలిపేసి మూత పెట్టేయండి. ఇప్పుడు లాస్ట్లో మసాలా, ఇంట్లో తయారు చేసిన ధనియాల మసాలా యాడ్ చేసేసి ఒకసారి చక్కగా కలుపుకోండి. చూడండి చికెన్ ఎంత కలర్ఫుల్గా గ్రేవీగా ఉందో. చూసారు కదా, ఇలా ట్రై చేసి చెప్పండి నాకు, ఓకేనా? ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో టెస్ట్ చేద్దాం. నేను ఒక పెద్ద పీస్ తీసుకున్నాను, దాన్ని హ్యాండ్తో స్మాష్ చేశాను. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి చెప్తాను, ఓకేనా? చికెన్ ఫ్రై వేసుకున్నాను. మీరు మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.